అందరికీ నమస్కారం అండి. జనవరి 31 శని త్రయోదశి. పాటించవలసిన నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల జనవరి 31వ తేదీన శనివారం నాడు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది. శని పీడలు, ఏలినాటి శని దోషాల నుంచి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు పొందాలనుకుంటే ఈ యొక్క శని త్రయోదశి రోజున ఎవరైనా సరే ఈ యొక్క చిన్న పని చేస్తే చాలన్నమాట. శని త్రయోదశి రోజున అద్భుతమైన రోజుమని చెప్పుకోవచ్చు. ఈ రోజు శని త్రయోదశి నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. జనవరి 31 శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుణ్ణి, విష్ణుమూర్తిని అలాగే శనిదేవుణ్ణి విశేషంగా పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేస్తారు. చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేయండి. అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి. ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయలు 7 మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. వంశాభివృద్ధి, స్థిరాస్తులు, లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. ఈ రోజున ఏది చేసినా చీకపోయినా సరే శనిదేవుడికి తైలాభిషేకం చేయండి చాలు. జాతక దోషాలు, శని దోషాలు తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహాల్లో ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుడు పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుణ్ణి దర్శించుకోండి. మీ కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఈ రోజున తప్పనిసరిగా శివుని పూజించాలి. శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఈ శని త్రయోదశి నాడు రోజు ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ నీలపు రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు వస్త్రాలు కానీ ఈ రోజున ధరించండి. శనిదేవుడు అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలని నియమం ఉంది. ఈ దీపాన్ని శివాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. మీ ఇంటి హాల్లో కూడా పరమట దిశలో ఒక చక్కటి పీఠాన్ని వేసి ఆ పీట పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులను ఒక్కటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ దీపం పరమటముఖంగా ఉండాలి. దీన్నే శని దీపం అని అంటారు. శని త్రయోదశి రోజున ఈ పరిహారం చేయలేని వారు ఈ శని దీపం వెలిగిస్తే చాలు. ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోయి శనిదేవుడు వాహనం కాకి కాబట్టి ఈ రోజు కాకికి ఆహారం పెడితే చాలా చాలా మంచిది. నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లండి. ఈ రోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. ఈ రోజు రావి చెట్టును ముట్టుకున్నా చాలు సర్వ పాపాలు వెంటనే నశిస్తాయట. కాబట్టి రావి చెట్టును ముట్టుకొని 11 ప్రదక్షిణ చేయండి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలను సాధిస్తారు. ఈ రోజు ఒక జమ్మి మొక్కను కొని మీ ఇంటి పరమట దిశలో నాటితే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున పొరపాటును కూడా నల్లటి వస్తువులు, నల్లటి నువ్వులు, ఉప్పు మరియు నూనె కొనకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనం ముగించుకొని బయటికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు. అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం
మాంసాహారం తినకూడదు. అలా కాదని తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది. ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి 9 ముళ్ళు వేయండి. ఈ నల్లటి దారాన్ని మగవారి కుడి కాలికి, ఆడవారి ఎడమ కాలికి ధరించండి. ఇలా నల్ల దారాన్ని ధరిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు ఉంటే తగ్గుతాయి. ఈ రోజున ఆంజనేయ స్వామికి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. అలాగే హనుమాన్ చాలీసాని జపిస్తే చాలా మంచిది. ఈ రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి. విపరీతమైన ధనయోగం లభిస్తుంది, అంటే సిద్ధిస్తుంది. మీ భర్తకు సంపద పెరగాలంటే ఈ రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో సిరిదేవుని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే జాతకంలో రాహుకేతువు దోషాలతో బాధపడేవారు ఈరోజు నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే నల్లటి ఆవుకి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది. చేపలకు ఆహారం వేయండి. ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. అలాగే నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే ఈ రోజున ఇంట్లో అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నంలో నల్ల నువ్వులు నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పరమడ దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలన్నీ కూడా నశిస్తాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి కూడా గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ రోజున 7 రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి. ఆకస్మిక సంపద కలిసి వస్తుంది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత పరమేశ్వరుడు విషయాన్ని కంఠంలో దాచుకొని సర్వలోకాన్ని రక్షిస్తాడు. శివుడు కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వచ్చి వెళ్ళిన రోజే ఈ త్రయోదశి తిథి. కాబట్టి ఈ త్రయోదశి అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.